ప్రేమ పేరుతో సాగుతున్న మత మార్పిడులను అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. బలవంతపు మత మార్పిళ్లకు సంబంధించిన సంఘటనలకు అడ్డుకోవడానికి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను, న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఈ కమిటీలో మహిళా, శిశు సంక్షేమ, మైనారిటీ వ్యవహారాలు, శాసన, న్యాయ వ్యవహారాలు, సామాజిక న్యాయ విభాగాలకు చెందిన సెక్రటరీలు, హోంశాఖ డిప్యూటీ సెక్రటరీలు ఉంటారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు మంగల్ ప్రభాత్ లోతా రాష్ట్రంలో లవ్ జిహాద్ ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల రక్షణకు, సాంస్కృతిక విలువల్ని కాపాడుకోవడానికి ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఏక్నాథ్ షిండే వర్గంలో మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మతాంతర వివాహ నిఘా కమిటీని ఏర్పాటు చేయడమైందని తెలిపారు. అలాంటి సంఘటనలను నివారించడంలో చెప్పుకోదగిన చర్యలు చేపట్టినట్టుగా తెలియజేశారు. ఈ సందర్భంగా ముంబై పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రేమ పేరుతో దారుణ హత్యల సంఘటనలు ప్రస్తావించారు.